కర్రగుట్టలో మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ కొనసాగుతుంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టులే లక్ష్యంగా అడుగడుగునా నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. ఇక ఇటీవలే ఐఈడీ పేల్చి ముగ్గురి గ్రేహౌండ్స్ పోలీసుల మరణానికి కారణమైన మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరంగా చేస్తున్నారు. అటు కొందరు మావోయిస్టులు కర్రగుట్టల నుంచి పరారైనట్లుగా సమాచారం. ఐఈడీ పేల్చిన తర్వాత అక్కడి నుంచి జారుకోవడం పోలీసులను అంతర్మదనంలోకి నెట్టింది. ఇక కర్రగుట్టల నుంచి మావోయిస్టులు జారుకున్నారా? ఇన్ని రోజులు ఏ వ్యూహంతో అక్కడ మాట వేశారు? ఇప్పుడు మావోయిస్టుల దళాలు ఎటువైపు వెళ్లాయి, ఎంత దూరం వెళ్లాయి అనేది పోలీసులకు మిస్టరీగా మారింది. ఛత్తీస్గఢ్ లోని ఉసూరు పరిధి అరణ్యంపైనే బలగాలు ఫోకస్ పెట్టాయి. అయితే పెనుగోలు సమీప అడవులను మావోయిస్టులు ఎంచుకున్నట్లుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రే హౌండ్స్ కమాండర్ను మావోయిస్టులు బలి తీసుకోవడాన్ని పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు సైతం తదుపరి భద్రతా చర్యలకు సంబంధించి నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులకు ఇన్నాళ్లు పెట్టని కోటలా ప్రస్తుతం ఏకైక స్థావరంగా ఉన్నటువంటి దండకారణ్యంపై పోలీసులు వ్యూహాత్మక పందాకు పదును పెట్టారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కర్రగుట్టలపై భద్రతా బలగాల పాగాతో మావోయిస్టుల కదలికలపై డేగ కన్ను వేశారు. నిర్బంధం తీవ్రం కావడంతో మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు తలెత్తాయి. భద్రతా బలగాల కంట పడకుండా మైదాన, జనావాస ప్రాంతాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమాత్రం అవకాశం చిక్కినా వారు ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.